హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. మీరందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే ఒక లైక్ చేయండి. ఈరోజు నేనైతే వంకాయ మసాలా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. నేను చూపించే విధంగా చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ వంకాయ కర్రీ రైస్తో తిన్నా, చపాతీతో తిన్నా చాలా బాగుంటుంది. కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈ కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా వంట స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ పల్లీలు, 1/2 కప్ కొబ్బరి, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ బాగా దూరగా వేయించుకోండి. స్టవ్ సిమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో పెడితే ఇవన్నీ మాడిపోతుంటాయి. ఇవి వేగిన తర్వాత 1/2 కప్ నువ్వులు వేసుకోండి. ఇవి కూడా దూరగా వేయించుకోండి. ఇవన్నీ సరిగ్గా వేగపోతే పచ్చివాసన వస్తాయి. పచ్చివాసన వస్తే కర్రీ ఎంత టేస్ట్గా రాదు. అందుకే దూరగా వేయించుకోండి. అది కూడా గ్యాస్ సిమ్లోనే ఉంచండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా చల్లారనివ్వండి. మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 పావుల ఆయిల్ వేసుకోండి. గ్యాస్ సిమ్లోనే ఉంచి ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని బాగా వాష్ చేసుకొని సన్నగా తరుక్కొని దాన్ని ఆయిల్లో వేసుకొని ఒక 50% వేయించుకోండి. స్టవ్ సిమ్లోనే ఉంచి వేయించుకోండి, ఎందుకంటే మాడిపోతుంటాయి ఆనియన్స్. ఒక 5 to 6 మినిట్స్ కలుపుతూ వేయించుకోండి. అవి లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి. అలాగా ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమాటో తీసుకోండి, లేకపోతే ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకోండి. నేనైతే 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను. వాటిని వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా ఇప్పుడు అదే కళాయిలో వేసి వాటిని కూడా మంచిగా కలుపుతూ మగ్గనివ్వాలి. మంచిగా అది కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఒక 70% కుక్ అయితే చాలు. ఇప్పుడు దాంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం మంచిగా మగ్గుతుంటాయి, తొందరగా మగ్గుతాయి. సాల్ట్ అయితే మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే చాలా చోట్లలో సాల్ట్ వాడాల్సి వస్తుంది కాబట్టి మీరు చూసుకుంటూ వేసుకోండి. సాల్ట్ తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ వేసుకున్నామంటే మనకి కొంచెం తిక్కంగా అనిపిస్తుంది కర్రీ. తక్కువైతే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో సాల్ట్ చూసి వేసుకోండి. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 or 3 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కొంచెం చిన్నగా కట్ చేసుకొని దాంట్లోనే వేసి వేగనివ్వండి. సో పచ్చిమిర్చిని కూడా బాగా కలుపుతూ మంచిగా ఆయిల్లో వేగనియండి, లేకపోతే పచ్చిమిర్చి అనేది పచ్చి వాసన వస్తుంది. మీ దగ్గర అలాగే జీడిపప్పు ఉంటే కూడా ఈ ప్లేస్లో యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని వేయించుకోండి. నా దగ్గర అయితే జీడిపప్పు లేదు, అందుకే నేను జీడిపప్పు వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. జీడిపప్పు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. ఇప్పుడు మరో చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోండి. ఒక 4 to 5 లవంగాలు, ఒక 4 to 5 యాలకులు, కొన్ని మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అవి మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఒక 1/2 ఇంచ్ అల్లం, ఒక 10 to 12 వెల్లుల్లి వేసుకోండి. ఇప్పుడు అవి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోండి. ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం నా దగ్గర వెండుమిరపకాయలు లేవు. వెండుమిరపకాయలు ఉంటే ఆ వెల్లుల్లితో పాటు వెండుమిరపకాయలు కూడా వేసుకోండి. నేనైతే కొంచెం కారం, సాల్ట్ కూడా వేసుకొని దాంట్లోనే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక 1/2 kg గుత్తి వంకాయలు తీసుకున్నాను. నేను పచ్చ వంకాయలు తీసుకున్నాను. మీ దగ్గర నల్ల వంకాయలు ఉంటే అవి వాడండి. నేను దీంతో చేస్తున్నాను. ఇవి మంచిగా వాటర్లో వాష్ చేసి ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వంకాయలు అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకోండి. అన్నీ కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఆ ప్యాన్ కొంచెం వేడెక్కనివ్వండి. ఆ వేడెక్కిన తర్వాత ఒక 2 పావుల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో మీ దగ్గర కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకు వేసుకోండి. నా దగ్గర అయితే లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వంకాయలు కూడా అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. వంకాయలు ఫ్రై చేస్తున్నప్పుడు గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వంకాయలు మాడిపోతుంటాయి, లోపల ఉడకవు, పచ్చిగా ఉంటాయి. సో అందుకే గ్యాస్ సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే ఈ ముక్కలన్నీ ఈవెన్గా ఉడికిపోతుంటాయి. ఇప్పుడు
ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. కలిపిన తర్వాత క్యాప్ పెట్టి ఇప్పుడు వాటిని మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి దాన్ని కలుపుతూ ఉండండి. మనం కలపకపోతే మధ్యలో అవి కొంచెం అడుగంటుతూ ఉంటాయి. సో వంకాయలు అనేది ఒక సైడ్ కాకుండా 2 సైడ్స్ మంచి కలర్ వచ్చిన దాకా మనం కలుపుతూ వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా ఫ్రై అవ్వాలి, లేకపోతే కింద మాడిపోతుంటాయి, పైన ఫ్రై అవుతుంటాయి. సో మనం చూసుకుంటూ కలుపుతూ చూసుకోవాలి. ఒక 50% ఉడికిన తర్వాత ఆ వంకాయల్లో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అదే యాడ్ చేసుకుంటూ కలుపుతూ మనం గ్యాస్ సిమ్లో పెట్టి దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం నేను అవి పేస్ట్ అనేది థిక్గా వచ్చింది, కొంచెం నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు వాటర్ కాకుండా చింతపండు రసం కూడా వేసుకోండి. నేనైతే వేయలేదు. చింతపండు రసం వేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే మా ఇంట్లో వాళ్ళకి పడేదని నేను వేయలేదు. మీరు వేసుకోండి, ఇంకా బాగా వస్తుంది కర్రీ అనేది మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వంకాయలకి మంచిగా మసాలా పట్టేటట్టు కలుపుకోండి. నేనైతే ఆ పేస్ట్ అనేది కొంచెం థిక్గా ఉందని నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మనము ఒక 50% ఉడికించాం వంకాయలని. ఇప్పుడు ఆ మసాలాలో అది 100% ఉడకాలి కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక మంచిగా ఒకసారి కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్, కారము, మసాలా అంతా సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైతే మీరు వేసుకోవచ్చు, కారం తక్కువైనా సాల్ట్ తక్కువైనా ఏది తక్కువైనా వేసుకోవచ్చు. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నేను అన్నీ పర్ఫెక్ట్గా వేసేసాను. నాకు టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి కలుపుకుంటూ దాన్ని థిక్గా అయిందా లేదా చూసుకోండి. మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ తీసుకొని దాన్ని చూసుకోండి, థిక్గా ఉందా, లైట్గా ఉందా, ఇంకా కొంచెం ఉడకాలా లేదా చూసుకుంటూ కలుపుకుంటూ వంకాయలను అనేది బాగా ఉడికించండి. ఆ వంకాయ అనేది 100% ఉడికితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి పైన. సరే మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టి ఇంకొక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. వావ్, చూసారు కదా, ఇప్పుడు కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, సూపర్గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ప్లేట్లో వేడి రైస్ వేసుకొని దాంట్లో కర్రీ యాడ్ చేస్తున్నాను. వావ్, చూసారు కదా, కర్రీ చూడడానికి ఎంత బాగుందో, కలర్ఫుల్గా. నాకైతే చాలా బాగా టెంప్టింగ్గా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. మీకైతే చాలా మంచి కాంప్లిమెంట్ వస్తుంది. నేనైతే ఇక్కడ టేస్ట్ చూడమని మా చెల్లికి ఇచ్చాను. చూసారు కదా, మా చెల్లి ఎక్స్ప్రెషన్ సూపర్గా వచ్చింది.